సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం నేర్చుకునే వాక్యం, ప్రభు మనకిచ్చిన వాక్యం నూతనమైన సంవత్సరంలో న్యాయాధిపతుల గ్రంథము కొంచెం న్యాయాధిపతుల గ్రంథము 6:12. న్యాయాధిపతుల గ్రంథము 6:12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చాలండి. అరే నేను ఎక్కడికి వచ్చారా? ఇక్కడ కూర్చో. యెహోవా నీకు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తా ఉన్నాడు. ఎవరు? దేవుని దూత. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, నీ బలము నీకు తెలియదు, నీ బలము నీకు తెలియదు, నీ బలము దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. గిద్యోను బలము గిద్యోనికి తెలియట్లా. గిద్యోను బలం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. కానీ గిద్యోను ఎలా ఉన్నాడు? బలహీనంగా ఉన్నాడు గిద్యోను. పిరికితనంగా ఉన్నాడు, భయస్థుడిగా ఉన్నాడు గిద్యోను. అలాంటి గిద్యోనుతో దూత ఏమని చెప్తూ ఉన్నాడంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. చూడండి, గత సంవత్సరము సాతాను పెట్టిన పలు కష్టాలు, మనము చాలా ఇబ్బందులు పడ్డాం. కొంతమంది చాలా ఇబ్బందులు ఇరుకులు అనుభవించారు. అయితే ఈ సంవత్సరము అలాంటి బలహీనతలో, అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే దేవుడి వర్తమానాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క వ్యక్తి, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు. చెప్పాలంటే ఎంతో భయంకరమైన చెడ్డ దినాల్లో వారు బ్రతుకుతున్న కాలం. చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి సమయంలో దేవుడు ఎవరు లేపాడంటే గిద్యోను లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వ్యక్తిని లేపాడు దేవుడు. మనకు ఒక్క వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందని. కానీ దేవుడు గనక బలపరిస్తే ఒక్క వ్యక్తి ద్వారానే ఉద్యమం వస్తుంది. సంగతి ఒక్క వ్యక్తి ద్వారానే గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఒక్క మోషేయే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఒక్క గిద్యోనే శత్రు నుంచి ప్రజలను కాపాడాడు. ఒక్క యేసు ప్రభువే లోకాన్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వ్యక్తి చాలు. ఆ ఒక్క వ్యక్తి నీవై ఉండాలని ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఒక్క వ్యక్తి ఎవరై ఉండాలి? నీవే ఉండాలి. గిద్యోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. వాస్తవానికి అలాంటి బలం అతనికి ఉందేమో కానీ అతని భయం ఏం చేసిందంటే అతని బలాన్ని మరుగున పడేలా చేసింది. వాస్తవంగా మనము బలవంతులమైనప్పటికీ కూడా కొన్నిసార్లు ఒక భయం అనేది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? చేతకాని వాళ్ళ చేసింది. మనం గుర్తుపెట్టుకోండి, భయము సాతాని యొక్క ఆయుధం, ధైర్యం దేవుని యొక్క కృప. అర్థమైందా? భయము సాతాని యొక్క ఆయుధం. వాడు మనల్ని భయపెడుతూ మనల్ని చేతకాని వాళ్ళకి చేస్తాడు సాతాను. గొలియాతును చూడగానే అందరూ భయపెట్టారు. అందరూ బలాఢ్యులు లేరా? పరాక్రమశాలులు లేరా? ఉన్నారు. కానీ ఎవరు యుద్ధానికి ఎందుకు రాలా? భయం చేత వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు. కానీ దేవుని కృప వలన దావీదు ధైర్యవంతుడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని కృప వలన దావీదు ధైర్యం పొందుకున్నాడు కాబట్టి దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ భయాలన్నీ యేసు నామములో పోవును గాక. దేవుని కృప వలన నువ్వు బలవంతుడిగా మార్చబడదు గాక. దేవుని కృప వలన నువ్వు ధైర్యవంతుడిగా మార్చబడదు గాక. నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే ఏమనుంది? వాక్యములో ఏమనుంది? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అత్యధికమైన బహుమానములు దేవుడు ఇస్తాడు. ఎలాంటి బహుమానాలు ఇస్తాడు? దేన్ని విడిచిపెట్టకూడదు? ఇటు సరే కూర్చో. ఏమండి, నీ ధైర్యాన్ని నువ్వేం చేయకూడదు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు?
నీ ధైర్యాన్ని పోగొట్టేస్తున్నాడు. నీకు అసలు ధైర్యం లేకుండానే చేస్తున్నాడు. నీ జీవితం పట్ల నీకు ఒక ఆందోళన, నీ బిడ్డల పక్షంగా నీకు ఆందోళన, నీ కుటుంబ పక్షంగా ఒక ఆందోళన. అమ్మో ఎలాగా అనే ఒక భయం. ఆ భయం వల్ల మనకేమన్నా ధైర్యం కూడా మనం ఏమైపోతున్నామండి చెప్పండి, కోల్పోతున్నాం. భయపడిన వాడు ఏది సరిగ్గా చేయలేడు, గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు బాగా చదివేవాడిని, నేను బాగా చదివేవాడిని. అందుకనేమో ఎక్కువ చదవలేకపోయా. చదివినంతకాలం బాగా చదివా, కానీ ఎక్కువ చదవలే. నేను అంతవరకు చదివాను తెలుసా, 8వ క్లాస్ పాస్ అంతే. 9లోకి వెళ్ళా, మానేసా. 9th క్లాసే. 9th క్లాస్ అని కూడా చెప్పుకోకూడదు, 8వ తరగతి అని చెప్పుకోవాలి. కానీ చదివినంతసేపు బాగా చదివేవాడిని. బాగా చదివాను. ఈరోజు ఇచ్చి రేపొద్దున అప్పచెప్పనే వాళ్ళు టీచరు. అప్పచెప్పమంటే మాత్రం చెప్పలేకపోయేవాడిని. అది కింద వచ్చేసేది. పక్కన వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పేవాడిని. అలాగా అమ్ములాగా ఒక వ్యక్తి ఎవరైనా స్టూడెంట్ పక్కన క్లాస్మేట్ ఉన్నాడు అనుకోండి, చదువుకొని తీసుకెళ్ళి అప్పచెప్పేవాడిని. అదే టీచర్ దగ్గరికి వెళ్ళేసరికి చెప్పలేకపోయేవాడిని. భయం. మళ్ళీ ఎగ్జామ్లో మాత్రం బాగా రాసేవాడిని. ఎందుకంటే ఎగ్జామ్లో మనల్ని ఎవరు అడుగుతారు, మనమే చక్కగా కూర్చొని ఆలోచించుకొని రాసుకోవచ్చు. అదే టీచర్ వచ్చి చెప్పు అనగానే ఉన్నదంతా పోయే, చదివిందంతా పోయే, వచ్చిందంతా పోయే, ఎక్కడికి వెళ్ళిపోయేదో తెలియదు. తర్వాత కూర్చున్నప్పుడు అనుకునేవాడిని, పక్కన వ్యక్తికి అప్పు చెప్పాను కదా, బాగానే వచ్చింది కదా, టీచర్ దగ్గర ఎందుకు చెప్పలేకపోయాను అనుకునేవాడిని. కారణం ఏంటి? భయం. భయం అన్నప్పుడు మనం ఏది కూడా చక్కగా చేయలేం, ఏ విషయంలో కూడా. అవునా కాదా చెప్పండి? నా అనుభవం అది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ భయం ఉంటే ఏది మనం సరిగ్గా చేయలేం. కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు దూత ఒకటే చెప్పాడు, గొర్రెలు కాపరి, భయపడకండి. ఎందుకు భయపడకూడదంటే యేసయ్య నీ భయాన్ని పోగొట్టి నీలో ధైర్యం నింపడానికే వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ భయాన్ని పోగొట్టడానికి ప్రభు వచ్చాడు. ప్రభు ఉన్నప్పుడు కూడా మేము ఇంకెందుకు భయపడాలి? ఆయన ఎవరంటే మన తండ్రి. ఆయన ఉందాక మనం 5 నామాల్లో ఒకటి ఏంటండి చెప్పాం, నిత్యుడగు. నిత్యము నీకు తండ్రిగా ఉండగలిగిన వాడు ఆయనే. ఎందుకంటే నిత్యము మన ఈ లోకంలో తండ్రి మనకు ఉండలేరుగా. ఉండగలరా? కొంతకాలం ఉంటారు, తర్వాత ఉండగలరండి? ఎవ్వరు ఉండలేరు. కానీ నిత్యము నీకు తండ్రిగా ఉండగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. నీ తండ్రితో నువ్వు ఎలా మాట్లాడావో ఆ పరలోకపు తండ్రితో కూడా నువ్వు అలాగే మాట్లాడాలి. ఎందుకంటే ఆయన నీ తండ్రి. అప్ప తండ్రి అని మొరపెట్టే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీకు తండ్రి. తండ్రితో ఒక కొడుకు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుకోవాలి దేవునితో. మనం ప్రతిదీ కూడా మాట్లాడాలి. ఎలాగా? నీ మనసులో ఉన్న బాధను, నీ మనసులో ఉన్న దుఃఖాన్ని, నీ వేదన, నీ ఆందోళన అంటాడు ప్రభు. నీ సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా అందుకు రండి, నీ భారం అంతా నా మీద వేయండి అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. ఏమండి, ప్రతిదీ దేవుడికి చెప్పుకునే ఒక కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనుషుల దగ్గర మనం ఇదవ్వాలి? ఎందుకు మనకు మనమే దుఃఖపడిపోవాలి? నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను నడిపించడానికి నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. పౌలు అంటాడు, తన కుమారుణ్ణే నీకు ఇచ్చేసిన దేవుడు నువ్వు అడిగింది ఎవరా అని ఒక ప్రశ్న వేస్తాడు రోమాపత్రికలో. ఏమండి, కుమారుణ్ణే ఇచ్చేశాడు. నీకు ఏదైనా ఇవ్వగలను అని దేవుడు ఒక రుజువు ఏంటో తెలుసా? నీ పక్షంగా నేను ఏదైనా చేయగలను అనడానికి ఒక సూచన ఏంటో తెలుసా? తన కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చేసిన దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు చేయడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆయన. బలహీనుడిగా భయస్తుడిగా ఉన్న గిద్యోనుని దేవుడు అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాజుడా.
అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నా, నువ్వు ఎలాంటి భయంలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఆందోళనలో ఉన్నా, దేవుడు నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడంటే ఒక పరాక్రమము కలిగిన వ్యక్తిగా, ఒక బలమైన వ్యక్తిగా, అనేక మందిని, ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ గిద్యోనికే దిక్కులేదు. ఇక్కడ ఆయనే శత్రువులకు దాంకొని ఒక గాను చాటను దాంకోనంట గోధుమలు రాల్చుకుంటున్నాడంట. అంటే తనకే సేఫ్టీ లేదు అక్కడ. తన కుటుంబానికి కోసం ఆ శత్రువులు కనబడకుండా ఒక గానుగ చోట నుండి ఈ గోధుమ గింజలు రాల్చుకుంటున్నాడు తన కుటుంబ పోషణ కోసం. శత్రువులకి కనబడితే ఎక్కడ వాళ్ళు దాన్ని నాశనం చేసేస్తారో, తీసుకెళ్ళిపోతారని. అంటే తన కుటుంబాన్ని కాపాడుకునే విధానంలో కూడా గిద్యోను లేడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్న గిద్యోను అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించగలిగిన వాడు నీవే అంటున్నాడు. అమ్మండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నావని, ఎలాంటి స్థితిలో దేవుడు తీసుకొస్తున్నాడు. తనకే, తన కుటుంబానికే తను మంచిగా ధైర్యంగా పెట్టుకోలేని స్థితి, దాంకున్నాడంట, మరుగై ఉన్నాడన్నాడు రాయబడింది అక్కడ. తన కుటుంబానికి తను పెట్టుకోలేకపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలా మారుస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా కాపాడగలిగిన స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఒక రోజు రాబోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడున్న స్థితిలో ఉన్న దేవుని బిడ్డ, అనేక మందికి నేను నిలబెట్టబోతున్నాను, అనేక మంది ఎదుట నేను గొప్ప స్థానం నిలబెట్టబోతున్నాను, అనేక మందిని ధైర్యపరిచే వ్యక్తిగా నేను నిలబెట్టబోతున్నాను, అనేక మందిని ఆదరించే వ్యక్తిగా నేను నిలబెట్టబోతున్నాను, అనేక మందికి సహాయం చేసే వ్యక్తిలో నేను నిలబెట్టబోతున్నాను, అనేక మందిని యేసయ్య వైపు తిరిగే ఒక బలమైన పాత్రగా నేను నిలబెట్టబోతున్నాను. గిద్యోనుకు చేసిన దేవుడు నీకు కూడా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మార్పు లేనివాడు. అసలు ఎవరండి ఆయన? ఆయన ఎవరు? అప్పుడు ఇప్పుడు ఆయన ఒకేలాగా. గిద్యోను దేవుడే మన దేవుడు. గిద్యోని బిడ్డ దేవుని బిడ్డ అయితే మనము కూడా దేవుని బిడ్డలమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్య వెలుగులో దేవుడు ఆ స్థితిలోకి మిమ్మల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాను, ఆ కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఈ రోజున్న స్థితిని బట్టి నువ్వు బాధపడమాక. రేపటి దినాన్ని దేవుడు నిన్ను చేయబోయే విధంలో బట్టి దేవునిని సంతోషించు. ఈ రోజు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. చూడండి, మొదటిగా సాతాను జీవితాలను పాడు చేయడానికి వచ్చు సాతానుడు. న్యాయాధిపతుల గ్రంథం 6:6 చదవండి. పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఏంటంట? దేశమును పాడు చేయడానికి సాతానుడు. సాతానుడు ఎవరో తెలుసా? పాడు చేయవాడు. దేవుడు ఎవరో తెలుసా? బాగు చేయవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సాతానుడు పాడు చేసేవాడు, దేవుడు బాగు చేయవాడు. మనము దేవుని చేతిలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉంటాడు. ఒక ఉదాహరణ చెప్పనా? కూర్చోను కూర్చోవాలి. కుమ్మరి కొండ చేస్తూ ఉంటాడు కదా మట్టితో. ఇర్మియాని అనుకుంటా దేవుడు కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటాడు. ఇర్మియానేనా? ఇర్మియానే. సరే, కుమ్మరి సార మీద కొండను తయారు చేసే సమయంలో ఆ మట్టితో చేసేటప్పుడు అంట ఒక్కొక్కసారి అందులోకి ఏమొస్తాయి? రాళ్ళు వస్తాయి. చెప్పండి, ఏమొస్తాయి? చిన్న చిన్న రాళ్ళు. మట్టి సరిగ్గా పిసకపోయినా, అందులో సరిగ్గా ఏరకపోయినా రాళ్ళు వస్తాయి. అప్పుడు కొండ ఏమవుతుంది తెలుసా? పాడైపోద్ది, సరిగ్గా రాదు ఆకారం. అలాగే ఏదైనా పొరపాటు జరిగిన ఒక్కసారి ఏమైంది అంటే కొండ ఆకారం సరిగ్గా రాదు. కానీ ఆ మట్టి లేదా ఆ మట్టి ఆ సార మీద ఉన్నంత వరకు కూడా ఆ కుమ్మరి ఏం చేయగలడో తెలుసా? అది పాడైపోయినా మరలా దాన్ని వేరొక రూపాన్ని తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడైతే ఆ సారు నుంచి కిందకి దిగిందో, అందరు చూడాలి, ఎప్పుడైతే అందరు చూడాలమ్మా, అందరూ
ఎప్పుడైతే సారుమేచి కొండ దిగిందో ఇక అది తేడా వచ్చి పగిలిందంటే మళ్ళా పగలబడిందంటే దాన్ని ఆతకడం అనేది ఎవరి వల్ల కాదంట. కానీ దేవుని చేతిలో నువ్వు ఉన్నంత వరకు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా దేవుడు నేను సరి చేస్తాడు. కుమ్మరి ఎవరో తెలుసా? మన పరమ కుమ్మరి యేసయ్య. హల్లెలూయా. ఎవరైనా మన పరమ కుమ్మరి. మట్టి ఎవరు? నువ్వే. సారు మీద ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి. అప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా దేవుడు మళ్ళా నేను ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఒకవేళ కనుక నువ్వు సారె దిగేవంటే ఇంకంతే, ఇంకా నువ్వు మరి సరవడం అనేది జరగని పని. ఇక్కడ చూడండి, మిద్యానీయులు శత్రువులుగా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువుగా ఉన్నారు. సాతాను వారిని ఏం చేస్తాడంట? దేశమును జీవితాలను పాడు చేయటకు వచ్చు సాతానుడు. సాతానుడు మన జీవితాలను పాడు చేస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. దేవుని కుటుంబాలని, దేవుని బిడ్డల కుటుంబాలని ఈ దినాల్లో సాతాను బలహీనపరుస్తున్నాడు. ఏమండి? లేనిపోయిన ఆశలు కలిగించి, ఏమండి, పాపము లోపలికి ప్రవేశింపచేసి లేనిపోయిన ఆశలు కలిగించి జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోవడానికి సాతాను కారణం. ఎంతో మంది కుటుంబాలు ఈ దినాల్లో ఏమైపోతున్నాయండి? చెప్పాలి అందరూ కూడా. ఏమవుతున్నాయి? నాశనం అయిపోతాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాక్యంలో మనకు నేర్పించేది చూడండి. వారు చూస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చీకటి దినాల్లో వారు ఉన్నారంట. ఆత్మీయ అంధకారం కమ్ముకున్న దినములవి. పాపము ద్వారా సాతాను దేవుని ప్రజలను బానిసలుగా చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాట చదవండి. ఇశ్రాయేలు 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యొక్క దృష్టికి దేవుని స్తోత్రం చెప్పండి. సాతానుడు మనల్ని బానిసలుగా ఎప్పుడు చేసుకుంటారో తెలుసా? అందరూ వినాలి, తలలపైకి ఎత్తండి. ఇంకా దేవుని దృష్టిలో నువ్వు దోషి అయినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలంట దేవుని దృష్టిలో దోషులయ్యారంట. 7 సంవత్సరాలు వారిని సాతానికి అప్పగించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యపు వెలుగులో దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటే కనుక, దేవునికి విరోధంగా నువ్వు నడుచుకుంటే కనుక దేవుడు నిన్ను ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? చెప్పండి. సాతానికి అప్పగిచ్చేస్తాడు మిమ్మల్ని. సాతానికి నువ్వు బానిసమైపోతావు. సాతానే నిన్ను బానిసగా చేసేసుకుంటాడు. ఇక అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా బయటికి రాగలవా? ఇశ్రాయేలు ప్రజలను కాపాడే దేవుడే వారిని సాతానికి అప్పగించేశాడంట. దేన్ని బట్టి? వారు చేసిన దోషమును బట్టి. ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులుగా. వారు పాపము చేశారు. దేవునికి విరోధంగా పాపము చేసిన వారు దేవునికి దోషులుగా ఉంటారు దేవుని దృష్టికి. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మనము దేవునికి దోషులుగా ఉండకూడదు. మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతకూడదు. మనం దేవునికి ఎలా ఉండాలంటే అనుకూలంగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకాలి. అప్పుడే దేవుడు తన కృపను నీకు ఇస్తాడు. దేవుని కృప పొందుకోవాలి మనం, కానీ దేవుని యొక్క ఏమండి కోపాన్ని మన మీదకి రప్పించుకోవచ్చు. చూడండి, ఎన్ని సంవత్సరాలు వారిని అప్పగించేశాడు? 7 సంవత్సరాలు వారి జీవితాల్లో భయానకరమైన జీవితంగా మారిపోయిన వారు. ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా వారి జీవితాలు మారిపోయినాయో చూద్దాం. వాక్యంలో చూడండి. ఇశ్రాయేలు దుర్దస్థితి ఎలా ఉందంటే 7 సంవత్సరాల పాటు విత్తిన విత్తనాలు కూడా మొలకెత్తడము వెళ్ళగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వచ్చి చూడండి 3వ వచనం. ఇశ్రాయేలు విత్తనాలు విత్తిన తర్వాత తమ పశువులను గుడాలను తీసుకొని మిడతల దండతో విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనేలేదు. అసలు వాళ్ళకి ఒక మిడతల దండుగా వచ్చేస్తున్నారు వాళ్ళు. అన్ని రకాల నుంచి శత్రువులు వదిలేశాడు దేవుడు. అమ్మాయి చూడండి, అందరూ దేవుని కాపుదల ఎప్పుడు పొందుతుందో తెలుసా నీకు? దేవుడి దృష్టిలో దోషం అయితే దేవుడు కంచె తీసేస్తాడు నీ జీవితంలో.
చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారి పాపము దోషులై ఉన్నారో 3 వైపుల నుంచి శత్రువులు వచ్చారు. ఎవరెవరు వచ్చారు చూడండి, ఎవరెవరు వచ్చారు? మెడతలు మిద్యానీయులు, అమాలేకీయులు. ఎవరు? తూర్పు నుండి ఉన్న వారందరూ కూడా వచ్చి వాళ్ళని ఏం చేస్తారంట చూడండి, వారి విత్తనాలు వేయంగానే వాటిని పాడు చేసేస్తున్నారు. వారు పంట పండితే పంటలాక్కి వెళ్ళిపోతున్నారంట. ఇంకోటి ఏం తెలుసా, వారికి ఆధారంగా ఉన్న జంతువులు ఒక్కరు కూడా వండకుండా లేకుండా చేశారు. అందరూ తలలు పైకెత్తండి. ఒక్క పశువు కూడా వాళ్ళకి లేదు. ఉందా? ఉందా? ఏమని రాయబడింది అక్కడ చూడండి. భూమి పంటను పాడు చేసి ఒక్క గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండకుండా ఉండని లేదంట. చూడండి, అసలు ఎంత భయానకమైన స్థితిలోకి వాళ్ళు నడిపించబడ్డారో తెలుసా? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, దేవునికి విరుద్ధంగా వాళ్ళు దోషము చేసి వాళ్ళు ఎలాగా వాళ్ళు దీవించబడతారు? దేవుని బిడ్డలకు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టమైన వారుగా ఉంటేనే దేవుని కృప, దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కానీ విరుద్ధంగా బ్రతికితే వాళ్ళ జీవితాలు ఎంత భయానకరంగా మారిపోయిందంటే, నిజంగా చెప్పండి, ఒక్క ఎడ్డు లేదంట, ఒక్క గొర్రె లేదంట, ఒక్క గాడిద కూడా లేదంట వాళ్ళకి. ఎంత దారుణమైన పరిస్థితి అండి అసలు అది. వాళ్ళకి అసలు ఈ ఫుడ్ అనేది దొరకట్లేదు, ఇంకా వాళ్ళకి అసలు తినడానికి తిండే దొరకట్లేదు. ఇంకా అంత భయానకమైన స్థితి. ఎవరికిది? ఎవరికి ప్రభు ఎలా చేస్తాడు? దోషులైన వారు. ఈ దినాల్లో 2026లో దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవునికి దోషులుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మన దోష శిక్షలు భరించలేనంతగా ఉన్నాయి అంటాడు. నా దోష శిక్ష నేను భరించలేనంతగా. చూడండి, ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి దేవుడు అట్లాంటి శిక్ష వేశాడు. దేవుడు ఎవ్వరిని ఊరికే వదిలిపెట్టడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. దేవుడికి ఇష్టమైతే కనుక ఆయన భుజాల మీద ఎక్కించుకుంటాడు, ఇష్టమైతే. లేకపోతే నేను ఎక్కడ అప్పగిస్తాడో తెలుసా? చెప్పండి. సాతానికి నేను తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు ఏం చేయాలనుకున్నా చేసుకో అంటాడు. అప్పుడు నీ జీవితం ఎలా మారిపోద్దో తెలుసా? ఎంత భయంకరంగా మారిపోద్దో తెలుసా? ఆలోచన చేయండి. సౌలు దగ్గరికి ఏమంటే ఏమొచ్చిందంట? దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చి ఎవరికి అప్పగించి వాళ్ళకి వచ్చింది? సౌలు దగ్గరికి వచ్చిందంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉందము గాక. రెండవదిగా చూడండి, హెచ్చైన సాతాను ఆధిపత్యము దాని వలన కలుగు నష్టం. రెండవ మాట మనం చూస్తే, హెచ్చైన సాతాను. న్యాయాధిపతుల గ్రంథం 6:2 చదవండి. మిద్యానీయులు చెయ్యి రెండవదిగా మనం చూస్తే, ఒకటి శత్రువు చేతికి అప్పగించడమే కాదు, శత్రువు చెయ్యి నీకంటే హెచ్చుగా ఉంటుందంట. ఎలా ఉందంట? వారి మీద హెచ్చయింది. అసలు వాళ్ళు అసలు ఉన్న స్థానములోనే బ్రతకడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కొండల్లోనో గుహల్లోనో వారు తలదాచుకోవాల్సిన పరిస్థితి, దాంకోవాల్సిన పరిస్థితి. నా వైపు చూడండి, ధైర్యంగా బ్రతకవలసిన వారు ఎలా మారిపోయారండి? శత్రువులకు భయపడి. అమ్మా చెప్పాలి, అందరూ కూడా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడి స్తోత్రం చెప్పండి. 10 సంవత్సరం అందరూ సంతోషంగా ఉండండి. ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నారో తెలుసా? అలాంటి పరిస్థితులు మీకు రాకుండా ఉండడానికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చూడండి, హెచ్చుగా అయిందంట. ఇప్పుడు ధైర్యంగా వాళ్ళు ఉన్న ఏరియాలో, వాళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ధైర్యంగా బ్రతకడానికి కూడా వాళ్ళకి ఏం లేదు, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేకుండా చేసేసాడు దేవుడు.
ఎక్కడికో కొండల్లో గుహల్లో, ఈ గిద్యాను కూడా ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు చెప్పండి? అవునా? గాగు చోటుని వెళ్ళి దాక్కున్నాడు. అంటే అందరూ ఏంటి పరిస్థితి? శత్రువులు వచ్చేస్తున్నారు. వాళ్ళు పెద్ద దండులాగా సైన్యం వేసుకుని వచ్చేస్తున్నారు. వీళ్ళు విత్తనాలు వేస్తే పాడు చేయడానికి వచ్చేస్తున్నారు. ఒకవేళ అది కాకుండా మొలకెత్తి పైకి వచ్చినాయి అంటే ఆ పంటను తీసుకెళ్ళి పాడు చేసేస్తారు, లేదా ఎత్తుకెళ్ళిపోతున్నారు. అలాగే ఒక్క జంతువుని కూడా ఉండొచ్చులా. అంటే వాళ్ళు 7 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించారంటే, పేదరికంలో కడు పేదరికం అనుభవించారంట. కనీసం తినడానికి కూడా ఒక ముద్ద తిండి లేని పరిస్థితి వాళ్ళకి. ఆలోచన చేయండి. చక్కగా దర్జాగా బ్రతకవలసిన వాళ్ళు, మంచి జీవితం వాళ్ళకి, దేవుని కృప ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, మంచిగా అన్ని వాళ్ళకి పంటలు ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. కానీ మంచి జీవితాన్ని వారి చేతులారా చెడగొట్టుకున్నారు. ఇలా అన్నీ పెళ్ళిళ్ళు అనుకుంటా ఆ పాస్ గారు చెప్పారు, జీవితము నువ్వు ఎలా వాడుకుంటే అలా ఉంటుందంట. గుర్తుందా? మీ అన్నయ్య పెళ్లి చేసిన పాస్ గారు అంట, జీవితము ఒకటేనంట. జీవితము అది నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటే అలా ఉంటుంది. ఈ జీవితాన్ని నష్టపరుచుకోవడానికి కాదు దేవుడు మనకి ఇచ్చింది, నిన్ను అనేక మందికి వెలుగుగా చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడిని పిలిచాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని అసలు అంత ప్రపంచంలోంచి ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళతో ప్రేమతో మాట్లాడి వాళ్ళకి వాగ్దాన దేశం ఇచ్చి వాళ్ళని అంతగా ఆశీర్వదిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని భయం లేని వాళ్ళు చెప్పండి. దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా పాపం చేశారు. దేవుడు భయము కలిగిన వారి ఎడల తన కృప హెచ్చుగా ఉంటుందంట. ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుని కృప హెచ్చుగా ఉంటది. కానీ దేవుని భయము లేని వారి ఎడల దేవుని ఉగ్రత కూడా అంతే ఇదిగా ఉంటుంది. వీళ్ళు భయం లేకే కదా అలా చేశారు. వాళ్ళు దేవునికి విరోధంగా దోషం చేశారు వాళ్ళు. అందుకే దేవుడు వారిని ఆ శత్రువులకు అప్పగించాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళన్నిటినీ నష్టం చేశారంట. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళ చెయ్యి హెచ్చుగా ఉంది. ఎవరి చెయ్యి హెచ్చుగా ఉంది? శత్రువు చెయ్యి హెచ్చుగా ఎప్పుడవుతుంది? నువ్వు దోషమైనప్పుడు, నీకు భయం లేనప్పుడు. దేవుని భక్తి అంటే భయం లేదు కొంతమందికి. ఎట్లా పడితే అట్లా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. నేను ఒక మాట చెప్తా వినండి. దేవుని బిడ్డలారా, ఉంటే చల్లగానే ఉండండి, నులివెచ్చని స్థితి వల్ల ఏంటి ప్రయోజనం అంటా నేను. నువ్వు చల్లగా ఉన్నావు అనుకో లోకంలో ఉండిపోతావు, వెచ్చగా ఉన్నావు అనుకో దేవుని కృప నీకు ఉంటుంది. నులివెచ్చని స్థితి వల్ల ఎటు కాకుండా అయిపోతారు. కొంతమంది ఆ పడవ మీద కాలేస్తారు, ఈ పడవ మీద కాలేస్తారు. చివరికి ఏమైంది? ఆ పడవ అటెళ్ళిద్ది, ఈ పడవ ఇటెళ్ళిద్ది, మధ్యలో తప్పండి మునిగిపోతారు. మునిగిపోయే స్థితి అవసరమా? కాదు కదా. ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి దేవుని భయం కలిగి, దేవుని భయం అంట పవిత్రతకి కారణమవుతుందంట. తెలుసా? దేవుని భయం లేకపోతే పవిత్రత ఉండదు. ఎందుకని? భయం లేని వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు అన్నీ చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయడానికి వీలు లేదు. నేను ఏదైనా చేసేస్తానంటే నీకు దేవుడు సాతాన్ని తీసుకెళ్ళి వెళ్ళమ్మా వెళ్ళు ఇదిగో సాతానికి అప్పగించాను వెళ్ళు అంటాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ 7 సంవత్సరాలు పడిన ఇబ్బందులు. అవునా కాదా చెప్పండి? అదే దేవునికి భయభక్తులతో కలిగితే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నీ కష్టార్జితం దీవించబడుతుంది. నీ లోగిన భార్య నీ ఫలించు ద్రాక్ష వలే ఉంటది, నీ పిల్లల వలే. ఇది ఆశీర్వాదం. అంటే ఎవరికి ఇస్తున్నాడు దేవుడు ఇది? భయభక్తులు అని ఎందుకు మెన్షన్ చేశాడంటే చాలా మందికి భయం ఉండట్లేదండి. భయం లేదు. భయం లేకుండానే వారు బ్రతికేస్తా ఉన్నారు. దేవుడు చూడట్లేదు అని అనుకుంటే మన తప్పే తప్ప, మన పొరపాటు తప్ప ఏం లేదు. భయం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. హల్లెలూయా. లేకపోతే దేవుని చేతిలో పడడం అంటే మహా దారుణమైంది అది. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత భయంకరంగా వాళ్ళు పరిస్థితి అనబడిందంటే, ఒకటి చూడండి, మొదటిగా మన జీవితాలను పాడు చేయు సాతాను, 2 హెచ్చైన సాతాను, అలాగే ఆధిపత్యం వలన నష్టపోయిన ఇశ్రాయేలు ప్రజలు. మూడవదిగా చూడండి,
మూడవదిగా 6:13 నిరాశ. విద్యను, ఆ, చిత్తము, ఆ, నా ఏలినవాడా, ఆ, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఆ. ఇదంతయు మాకేలా సంభవించెను? ఇశ్రాయేలు జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు కేవలం ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి వాళ్ళకి 7 సంవత్సరాలు. అంటే చాలా నిరాశగా ఉన్నారు వాళ్ళు, చాలా నిరాశ, చాలా కృంగిపోయిన పరిస్థితి ఉంది వాళ్ళ జీవితాల్లో. ఎందుకని అసలు పంట అయినట్లేదు, పంట వేస్తే పాడు చేసేస్తున్నారు, లేకపోతే తినేస్తున్నారు, వాళ్ళే లాగేసుకుంటున్నారు, అసలు పశువులను ఒక్కడు కూడా ఉంచట్లేదు, అసలు ఆధారంగా బ్రతకడానికి ఒక్కడు కూడా అవకాశం లేకుండా చేస్తారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి నిరాశ కాక ఏం కలిగిద్దండి? నా వైపు చూడండి, ఏది లేదు, ఇక అంతా నిరాశే, నిరాశే. అలాంటి సమయంలో చూడండి, చరిత్రగానే మిగిలిపోయింది, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయింది. అంటే దేవుడి చరిత్ర మిగిలిపోయినట్లుగా వారు ఉన్నారంట. కానీ ఇక్కడ ఒక మాట, నేటి సంఘాల్లో కూడా శత్రువైన సాతాల వలన చాలా మంది ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండిపోతున్నారు. మొదటిది ఆనందం ఉండట్లా, మొదటిగా ఏముండట్లా, సొంత స్థలములోనే వారు ఉన్నారు, కానీ వారు భయపడుతూ దాముకోవాల్సిన పరిస్థితి. వారికి ఏం లేదు, ఆనందం లేదు. కొంతమంది సంఘ బిడ్డలకు కూడా, సంఘంలో కొంతమంది బిడ్డలకు కూడా ఆనందం ఉండట్లా. ఎందుకని వారు చేసిన అపవిత్ర పనుల వలన, అవిధేయతల వలన, దోషముల వలన కొంతమందికి ఆనందం ఉండట్లా. రెండవదిగా ఇంకోటి, ఘనమైన జీవితం ఉండట్లా. ఏముండట్లా? ఒక మంచి ఘనమైన స్థితిలో జీవితం ఉండట్లా. రెండవదిగా. మూడవ మాట, వృధా ప్రయాస. ప్రయాస పడతా ఉంటారు, కానీ దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థం. ఇస్సాకు విత్తనం వేస్తే ఆ సంవత్సరం ఎంత వచ్చిందంట? దేవుని స్తోత్రం కలుగునుగా. నీ ప్రయాస ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు, వాక్యం ఏం చెప్తుంది? కానీ నువ్వు బయట పడిన ప్రయాస ఏమవుతుంది? నీ కష్టార్జితం ఏమైపోతుంది, నీ కష్టం ఏమైపోతుంది, నీ ధనం ఏమైపోతుంది. కానీ దేవుని యందు భయభక్తుల గారి వారికి కష్టార్జితం ఏమైపోతుందంట? దీవించబడుతుంది. కష్టార్జితాన్ని వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పాలి, అందరూ కూడా మంచిగా ఉంటారు, అనుభవిస్తారు. కానీ కష్టార్జితం ఏమైపోతుంది? చాలా మంది కష్టార్జితం నిలబట్లా. ఎందుకు నిలబట్లేదండి? కీర్తనలో చదవండి ఆ మాట. కాదు, మైక్లో ఉన్న వాళ్ళు చదవాలి. 128వ కీర్తన 8, 27 కాదు. ఎవరు? భయభక్తులు కలిసి ఆయన త్రోవలో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? కష్టార్జితం నీవు ధన్యుడు అవుతావు. నీకేం కలుగుతుంది? మేలు. నీ భార్య ఇది గుర్తుపెట్టుకోండి, పైన కింద ఒకే మాట చెప్తున్నాడు. ఎవరికి వచ్చింది ఈ ఆశీర్వాదాలన్నీ? భయం లేని భక్తి ఎందుకు పనికిరాదు. అది అసలు నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దానివల్ల నీకు దమ్ముడి ఆదాయం లేదు. అంటా చూడు, ఏదో అంటారు, నీకు వాసుటైంది, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు. అలా ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత వాళ్ళ జీవితాలు ఎంత ఇదిగా మారిపోయినాయి అంటే చివరికి అంతకే నిరాశ, బాగా నిరాశ అంటున్నాడు. 13 ఏమన్నాడు చెప్పండి? 13 ఏమన్నాడు? దేవుడే నాకు తోడుగా ఉంటే. నిరాశ. దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఎన్ని జరుగుతాయి? ఇలాంటి పరిస్థితులు ఎందుకు మాకు వస్తాయి? వాస్తవమే కదా. దేవుడు వారికి తోడుగా ఉన్నాడా లేడా? చెప్పాలి. ఉన్నాడా? దేవుడు వారికి తోడుగా లేడు. 7 సంవత్సరాలు దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు చెయ్యి అలా విడిచిపెట్టాడంటే
ఇంకా తర్వాత నువ్వు ఎంత భయానకరంగా మారిపోతావు తెలుసా. దేవుడు పట్టుకున్నంతసేపు కూడా నీకేమి కాదు. దేవుని హస్తాల్లో ఉన్నంత వరకు కూడా నీకేమి, ఇందాక చెప్పాగా కారు మీద ఉన్నంత వరకు ఏమి కాదు. కానీ దేవుడు కనుక నీ చెయ్యి విడిచిపెడితే అంత భయంకరం అంటే అంత భయంకరం. 7 సంవత్సరాలు వారికి దేవుడు విడిచిపెట్టేశాడు. అలాగా చూడండి, ఒక దేవుడు ఒక మనిషిని లేదా ఒక జాతిని విడిచిపెడితే ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అలాగే దేవుడు ఒక మనిషి చేయి విడిచిపెట్టినా అంతే ఘోరంగా ఉంటుందంట పరిస్థితి. కానీ ఒక మాత్రం చెప్పనా, విడిచిపెట్టిన వాటి వాస్తవమే, అలాంటి పరిస్థితులు వారికి వచ్చిన మాత్రమే. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆ 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరు లేపాడంటే గిద్యోనుని లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేపాడండి? మరలా నీ స్థితిని మరలా మార్చడానికి దేవుడు మరలా ఏం చేశాడంట, వారి పూర్వ స్థితి రావడానికి ఒక వ్యక్తిని దేవుడు మరలా లేపుకున్నాడు. ఇంకొక మాట చూద్దాం. 4వదిగా మనం చూస్తే కనుక తన బలము తనకే తెలియని స్థితిలో పరిస్థితిలో ఉన్నాడు గిద్యోను. అందుకే దేవుడు ఏం చేశాడు, గిద్యోని లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నీ బలము నీకు తెలీదు, దేవుడిచ్చిన బలం నీకుంది, దేవుడిచ్చిన కృప నీకుంది. భయం ద్వారా నువ్వు గ్రహించట్లేదు అంతే. అందుకే దేవుడు అన్నాడు, పరాక్రమము కలిగిన బలార్జుడా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఎందుకు గిద్యోను దగ్గరికి వచ్చాడో తెలుసా? బలహీనతలో ఉన్న గిద్యోనును బలపరిచి బలవంతుడిగా చేయడానికి వచ్చాడంట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతల నుంచి నిన్ను దేవుడు బలపరిచి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు గిద్యోను ఒక సూచన అడిగాడు దేవుణ్ణి. ఏమడిగాడు? తొక్కేత వెనకాల చూడదు, అత్తర అయిపోతావు. 6:23-24 వచ్చినారు. నేను గబుక్క వెనకాల ఉన్నామని అన్నాను అనుకో. చూడండి ఏమన్నాడు గిద్యోని. గిద్యోని కూడా భయాన్ని పోగొట్టిన తర్వాత చూడండి ఏమన్నాడు. గిద్యోని భయాన్ని పోగొట్టినాడు. 23 చదవండి. నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంట? యెహోవా. ఎవరండి? గిద్యోను ఏమన్నాడు యెహోవాని? ఎందుకు సమాధానకర్త అని పేరు పెట్టాడు? ఎందుకో తెలుసా? గిద్యోను భయములన్నిటినీ దేవుడు తొలగించాడు. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. గిద్యోను భయములన్నీ దేవుడు తొలగించాడు కాబట్టి, నా భయములన్నిటినీ కూడా దేవుడు తొలగించేశాడు కాబట్టి ఆయనను సమాధానకర్త అని పేరు పెట్టాడంట. ఈరోజు మన దేవుడు ఎవరండి? నీ భయములన్నిటినీ తొలగించును గాక. ఈరోజు ఏ భయాలతో నువ్వు ఇక్కడ ఉన్నావో, అది ఏ రకమైన భయమైనా నీ భయాన్ని తొలగించేవాడు ఒక్కడే. ఎవరో? సమాధానకర్త అయిన దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత ఒక సూచన అడిగాడు గిద్యోను 6:17లో. ఏమన్నాడు? ఒక సూచన కోరుకున్నాడు బలిపీఠము కట్టి. ఇక్కడ ఎప్పుడైతే ఒక మాట, ఇక్కడ ఒక నిమిషం ఉందాం, అందరూ ఇక్కడ శ్రద్ధగా వినండి. యెహోవాకి నామమున బలిపీఠము కట్టి దానికి సమాధానకర్త అని పేరు పెట్టాడు కదా. చూడండి, ఇప్పుడే గుర్తొచ్చింది. అందరు నా వైపు చూడండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? 7 రోజులు ఉదయకాల ప్రార్థన జరిగినాయి. మాకెందుకులేండి జరిగితే అనుకుంటారు కొంతమంది. అవి ఎవరి కోసం పెట్టాను? మరి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? దీవించబడ్డారు. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ఉదయకాలమున బలిపీఠాలు కట్టాలంట. ఏం కట్టాలి? నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఈ మాట దేవుడి మాటని 3 సార్లు తీసుకొస్తున్నాడు ఈరోజు. దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ప్రతి స్థలములోను, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి.
నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభు. ఎక్కడికి వెళ్ళాల్సలా నువ్వు? ఎక్కడికి వెళ్తారే అందరూ? ఏండి ఎక్కడ పోతారు? వాళ్ళే కాదు, మనలు కూడా పోతారు. కానీ నేను అంటాను, భక్తి పరంగా అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళవసరలా, చూడటానికైతే వెళ్ళు. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక యాత్రికనిగా వెళ్ళు. ఆ ప్లేసులు చూడడానికి, అందంగా ఉన్నాయి చూడడానికి వెళ్ళొచ్చు. కానీ భక్తి పరంగా అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళవసరలా. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ యొద్దకే. చెప్పండి ఏమని రాయబడింది? చదవండి అమ్మా, వాక్యం చదువు ఒకసారి చదవండి. చదవండి ఆ వాక్యం చదువు. చెప్పండి దేవుడు ఎవరి యొద్దకు వస్తాడంట? అమ్మ చెప్పండి, ఇటుపక్క ఎవరి యొద్దకు దేవుడు వస్తాడు? ఇటుపక్క చెప్పండి, ఇటుపక్క చెప్పండి. ఎక్కడికి వస్తాడు దేవుడు? నీ యొద్దకే వస్తాడు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళవసరలా, నీ యొద్దకే వస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. అయితే నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నువ్వేం చేయాలి? బలిపీఠాలు కట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం కూడా ఎలా కట్టాలో తెలుసా? మలిచిన రాళ్ళు ఉండకూడదు, పనిముట్లు ఉండకూడదు, దిగంబరత్వంగా ఉండకూడదు. దిగంబరత్వం అంటే ఏంటో తెలుసా? పాపం. అవ్వ ఆదాములు దేవుని మాటను అతిక్రమించిన తర్వాత, పండు తిన్న తర్వాత వాళ్ళకి ఏం కనబడినాయి? వాళ్ళు చూసుకుంటే దిగంబరత్వం కనబడిందంట. ఏం లేదు వాళ్ళకి, మహిమ లేదు, మహిమ శరీరం పోయింది. అంటే అక్కడ అంటున్నాడు బలిపీఠం కట్టేటప్పుడు ఏం కనబడకూడదు? దిగంబరత్వం అంటే పాపం. ఏం కనబడకూడదు చెప్పండి? పాపం కనబడకూడదు బలిపీఠం కట్టేటప్పుడు. రెండవదిగా మనుషుల ఇష్ట ప్రకారంగా చేయకూడదు. ఎలాగా? మనుషుల ఇష్టానుసారంగా, మనుషుల ఇష్ట ప్రకారంగా ఏది కూడా చేయకూడదు. అలాగే బలిపీఠం కట్టాలి. అర్థమైందా? అక్కడ 4 రకాలైన బలిపీఠాల గురించి చెప్పే ఈరోజు. 1 ప్రార్థన బలిపీఠం కట్టాలి. 2 విశ్వాసమైన బలిపీఠం కట్టాలి. 3 మారు మనసు. చెప్పండి, మనసు మారకుండా బలిపీఠం కట్టకూడదు, మారు మనసు. 4 దేవునికి స్తోత్రం. ఈ 4 బలిపీఠాలు ఎప్పుడైతే మనం కడతామో దేవుడు మనల్ని మన దగ్గరికే వచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ఉదయకాలం నేర్చుకున్నాం ఈ వాక్యాన్ని. నీ యొద్దకే వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు చూడండి ఎవరి దగ్గరికి వచ్చాడు? గిద్యోను దగ్గరికే దేవుడు వచ్చాడు. దేవుని దూత అంటే ఎవరండి? అక్కడ దేవుడేగా. ఎవరు వచ్చారు గిద్యోని దగ్గర? గిద్యోని దేవుడి దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే గిద్యోని దగ్గరికి దేవుడు వచ్చాడా? చెప్పండి. నీ దగ్గరికే దేవుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గరికే దేవుడు ఒక సూచన అడిగాడంట. చూడండి ఆ సూచన 6:17 అనుకుంటా. 6:17 చూడండి. ఏదని అడగమాకండి. 6:17. చూడండి ఒక సూచన అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా ప్రభువుని ఒక సూచన అడగాలి. ఆ సూచన దేనికో తెలుసా? ఎందుకంటే ఆ సూచన దేవుని పరీక్షించడానికి కాదు, తనను తాను పరీక్షించడానికి. దేవుడు తను అంగీకరించాడు అనడానికి ఒక సూచన అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు మీరు అలాగే ఈయన ఒక బలిపీఠం ద్వారా సూచన అడిగాడు. కానీ అదే సూచన, అదే పరీక్ష దావీదు అంటాడు, నువ్వు నన్ను పరిశీలించు ప్రభు అని డైరెక్ట్ గా అంటాడు. దావీదు ఎలా అంటాడండి? గిద్యోనేమో ఒక బలిపీఠం ద్వారా అడుగుతున్నాడు. కానీ దావీదు అలా కాదు, నన్ను పరిశీలించి నన్ను పరీక్షించు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తే నీ పరిస్థితి ఏంటి? పరీక్షిస్తే పరీక్షిస్తాడు కూడా. మనల్ని దేవుడు పరిశోధించి పరీక్షిస్తే మనలో ఎన్ని లోపాలు ఉంటాయి చెప్పండి? ఉంటాయా? ఉంటాయా లేవా? మరేం చేయాలి మనం వాటన్నిటినీ? బలిపీఠం, పడిపోయిన బలిపీఠం సరిచేసుకొని కడితే దేవుని వాక్కు ప్రత్యక్షమైందంట. దేవుని స్తోత్రం చెప్పండి. బలిపీఠం ఏం చేశాడు? పడిపోయిన దాన్ని నిలబెట్టి దాన్ని బాగు చేసి
దాన్ని నిలబెట్టినప్పుడు దేవుని ప్రత్యక్షత వచ్చింది. వాక్కు దేవుడు మాట్లాడాడంట. ఏమండి, మనము కూడా బాగు చేసుకోవాలి. ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. బాగు చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు, దేవుడు నాతో మాట్లాడితే మాట్లాడాలి. అసలు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుడు మాట్లాడగలిగినంత స్థానంలోకి నువ్వు రావాలి కదా. రావాలా లేదా? దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. లేదా నువ్వు బైబిల్ చదివితే బైబిల్ ద్వారా నీతో మాట్లాడతాడు. ఇంకెంతకంటే మాట్లాడాలంటే దర్శనాల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు నువ్వు చేయగలిగితే. ఇది ఎంత కృప కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి, ఎంత మనల్ని మనం సరి చేసుకోవాలి ఆ కృప పొందుకోవాలంటే కదా. ఊరికే మాట్లాడతాడు దేవుడు మనతో? ఒక ఎమ్మెల్యే మాట్లాడు నీతో డైరెక్ట్గా, దేవుడు అలా మాట్లాడతాడు కదా. అవునా? చెప్పండి. ఒక ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే చాలా కష్టం. అదే మరి ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి అయితే అదే మరి దేవుడు, మరి వీళ్ళందరినీ సృష్టించిన దేవుడి దగ్గర మనం మాట్లాడాలంటే, అందుకే దేవుడు ఏమి ఇచ్చాడంటే కృప ప్రార్థన ద్వారా ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన ద్వారా అయితే మాట్లాడచ్చు. నువ్వు డైరెక్ట్గా ఆయన స్వరం వినాలంటే మనం ఇంకా ప్రార్థన చేసుకోవాలి, రాత్రులు ప్రార్థన చేయాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు మంచిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఒక సూచన అడిగాడంట. చివరిగా మనం చూద్దాం, సమయం అయిపోవచ్చింది. సాక్ష్యంతో కూడిన గిద్యోని జీవితం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 25 నుంచి 28 చూడండి. 28 చూడండి. చూడండి 28. ఆ ఊరు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము వెరగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభములు పడదోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎత్తు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొని విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకునేది. 25 చదవండి. 25. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును అరిపివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ పనులను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. చూడండి, ఇంకొకటి, దేవుడు నిన్ను బలంతో నింపి దేవుడు నిన్ను కృపలో వాడుకోవాలంటే 2 చేయాలి. 1 పడగొట్టాలి, 2 నరకాలి. చెప్పండి, ఏం చేశాడు అక్కడ? నీ ఇంటిలో, వాళ్ళ ఇంట్లో జరిగిన సంగతి ఇది. నీ ఇంట్లో దేవునికి విరుద్ధమైనది ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. చెప్పండి, నరికేయాలి ముందు. అలా చేస్తేనే నీ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. మన ఇంట్లో లేదా మన జీవితాల్లో దేవునికి విరోధమైన చాలా ఉంటాయి. ముందు వాటిని మనం ఏం చేయాలి? గుర్తించాలి. దేవుడు చెప్తాడు, అదిగో నీ ఇంట్లో నీ తండ్రి ఎవరు చేశారు? ఇది గిద్యోను తండ్రి కట్టిన బలిపీఠం, అది అన్య బలిపీఠం. అది ఆ బలిపీఠాన్ని ముందు ఏం చేయాలంటున్నాడు? చెప్పండి, పడగొట్టాలి. దాన్ని ఏం చేయాలి? నరికేయ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా, నీలో ఉన్న శపితమైన వాటిని తీసేయి. ఈరోజు దేవుని కృప నీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? మనలో ఉన్న వాటిని, మన కుటుంబంలో ఉన్న వాటిని, శపితమైన వాటిని తీసేయండి. అలా తీసేస్తేనే గిద్యోని జీవితాన్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తున్న సమయం అయిపోయింది. చివరి మాటగా ఒకే ఒక మాట, ఆత్మతో నింపబడిన గిద్యోను. చూడండి 6:34. ఆవరించింది. చాలు. దేవుడు దాని ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. చూడండి, 1 సూచన, 2 పడగొట్టేశాడు, నరికివేశాడు, 3 దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభు నిజంగా అయ్యా నేను బిడ్డనే కాదు, ఒక సూచన అడుగు, నువ్వు దేవుడు ఇస్తాడో లేదో నువ్వు పరీక్షించుకో దేవుని దగ్గర నీ జీవితాన్ని. అలాగే తర్వాత నీలో ఉన్న వాటిని, నీ కుటుంబంలో ఉన్న వాటిని శబ్దమైన తీసేయండి.
వాటిని ఉండకుండా చేయండి. తర్వాత దేవుని ఆత్మతో నింపబడింది. దేవునికి స్తోత్రం. ఒక్క గిద్యోని ద్వారా అద్భుతం చేశాడు. 300 మందితో, ఎంతమంది అండి? 300 మందితో మిడతల తగులంటే విస్తారమైన మిద్యానీయులను ఒక్క రోజులోనే హతము చేశాడట. దేవునికి స్తోత్రము. ఒక గొప్ప విజయము గిద్యోను పొందుకున్నాడు. మొదట గిద్యోని జీవితం ఎలా ఉందంటే నిరాశగా ఉంది, భయములో ఉన్నాడు, కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉన్నాడు. కానీ చివరికి వచ్చేసరికి గిద్యోని జీవితం ఎలా మారిందంటే వాళ్ళందరికీ నాయకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాళ్ళందరికీ నాయకుడిగా మారి శత్రువులందరినీ కూడా హతము చేశాడు, గొప్ప జయం పొందుకున్నాడు. అప్పటి నుంచి వారి కుటుంబాల్లో సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి ఆ కుటుంబాల్లో ఆనందం, అప్పటి నుంచి వాళ్ళ కుటుంబాల్లో సమృద్ధి, ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు వాళ్ళకి. ఈరోజు నీ కుటుంబంలో ఆనందం ఉండను గాక, సమృద్ధి ఉండను గాక, సంతోషం ఉండను గాక, విజయాలు నీ కుటుంబంలో దేవుడు నమోదు చేయను గాక, దేవుని మేలులు మీరు పొందుకుందురు గాక. ఇలాగా జరగాలంటే 2026లో ఒకటి, నువ్వు దేవునికి దోషిగా కనబడకూడదు. చెప్పండి, ఎలా ఉండకూడదు? ఒకవేళ నువ్వు దోషము చేస్తే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. దేవునికి విరోధంగా బ్రతికితే పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా మారిపోతే దేవుని కృపని మీదకి వచ్చును గాక. బలహీనతలో ఉన్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బలవంతుడిగా చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. గొప్ప విజయాలు మీరు చూడబోతున్నారు, గొప్ప మేలు చూడబోతున్నారు, గొప్ప కృపలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? అన్నిటిని తీసివేయాలి. ఈ మాటలన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నువ్వు దేవుడికి లోబడినప్పుడు, నీలో వాటిని తీసివేసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు. ఇదంతా దేవుడి నీ జీవితంలో జరిగించును గాక. హల్లెలూయా. ఒకప్పుడు నేను అలాగే ఉన్నా కదా, దేవుడు నన్ను మార్చాడు. అట్లాగే ఏదో ఒక లోపం ఉంటుంది నీలో. లోపం లేని వాడు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.